హాయ్ బ్రదర్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ అయితే 1300 సబ్స్క్రైబర్ అయితే గెయిన్ చేసింది. అండ్ మీరు ఇలానే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి కంటెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఇలాగే సపోర్ట్ పెడుతూ ఉండండి. ఇంకా కమెంట్ అయితే మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. టుడే బ్లాగ్ వచ్చేసి అయ్యప్ప జాతర శుక్రవారం రోజున 27వ తారీఖు 12వ నెల 2024. అండ్ ఈ 2024 కూడా వెళ్ళిపోతుంది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నా తరపున. అండ్ మ్యాటర్లోకి వచ్చేసి ఈ టెంపుల్ వచ్చేసి జగిత్యాల జిల్లా కోట్ల మండలం మన అల్లమగుట్టలో అయితే టెంపుల్ ఉంది. మీరు వెమ్లవాడ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే వెమ్లవాడ, చందుర్తి అండ్ రుద్రంగి, కతలాపూర్, తర్వాత సిరికొండ, కురుట్ల, వెమ్లవాడ రూట్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే రైట్ సైడ్లో ఈ అల్లమగుట్ట టెంపుల్ పైన ఉంటుంది. గుట్ట పైన చాలా అద్భుతంగా ఉంటుంది అయ్యప్ప స్వామి వారి టెంపుల్. మీరు నార్మల్ టైంకి వచ్చినప్పుడు కూడా విజిట్ చేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పూజ కార్యక్రమాలు అవుతున్నాయి. అండ్ మన జగిత్యాల కానీ, కరీంనగర్ కానీ, జగిత్యాల ఇట్లా కొరట్లోకి వస్తే వేమడవల్లి రూట్కి వెళ్తే మన వేమడవల్లి రూట్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఈ గుట్ట పైన ఉంటుంది స్వామివారి లొకేషన్ టెంపుల్. అండ్ మీరు నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటే నిజామాబాద్ సేమ్ కోర్టులోకి రావాలి. వేమడవల్లి రూట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ అనేది ఉంటుంది. అక్కడ ఎవరికి అడిగినా అందరు చెప్పిస్తారు టెంపుల్ ఎక్కడుంది, అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటే అందరూ చెప్తారు. టుడే బ్లాగ్ వచ్చేసి ఇదే బ్లాగ్ చాలా అద్భుతంగా వెళ్ళింది. పూర్తి వరకు చూడండి, లాస్ట్ వరకు. అండ్ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మంచి కమెంట్ అయితే చేయండి వీడియో ఎలా వచ్చిందనేది. మరిన్ని ఇలానే మీరు సపోర్ట్ చేయబడుతుంటే మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ నేను తీస్తూనే ఉంటాను, మంచి మంచి కంటెంట్ గురించి. ఓకే, వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప అని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కమెంట్ బాక్స్లో అయితే స్వామియే శరణమయ్యప్ప.
బ్లాగ్ వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతరకప్పుడు అన్నప్రసాదం కూడా ఉంటుంది. స్వామివారి ప్రసాదం కూడా అందరం తినచ్చు. అండ్ వచ్చేసి ఇక్కడ మహిషాసుని కూడా కాలబెడతారు. మణికంఠుని స్వామి, అయ్యప్ప స్వామి మహిషాసుని కూడా సంహరిస్తారు. కలినైతే సంహరిస్తారు అన్నమాట. సంస్కృతి భాషలో ఇలా చెబుతారు. కలిని కూడా సంహరిస్తారు అయ్యప్ప స్వామి వారు. చలో బ్లాగ్ వచ్చేసి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ కలుసుకుందాం. బాయ్ బాయ్. అందరు కామెంట్ చేయండి. స్వామి శరణం అయ్యప్ప.